దావీదు చిన్నవాడు, గొర్రెల కాపరి అయినప్పటికీ కూడా అంత చిన్న వయసు నుంచి దావీదుని దేవుడు ఎన్నుకుని అభిషేకించుకుని దేవుని యొక్క పరిచర్యలో ముందుకు కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఒకనొక టైం వచ్చింది. ఆ టైంలో దేవుడు ఆయనను రాజుగా చేశాడు. ఇశ్రాయేలు ప్రజల మీద దావీదుని రాజుగా చేస్తూ ఉన్నప్పుడు రాను ఒకానొక సమయం వచ్చింది. దావీదుకి ఏమైందో తెలుసా? నాకు ఇప్పుడు ఏమున్నాయి? గొప్ప సైన్యం ఉంది, శతాధిపతులు ఉన్నారు, ప్రజలందరూ నా చేతిలో ఉన్నారు, నాకు మేడలు ఉన్నాయి, మిద్దెలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, కావలసినంత ధనం ఉంది, యుద్ధానికి కావలసినన్ని పరికరాలు ఉన్నాయి. ఏ రాజు మీద అయినా కానీ నేను యుద్ధానికి పోగలను, జయించగలను, రాజ్యాలు కొల్లగొడతాను, నేను దేవునిలో ఉన్నాను అని ఎప్పుడైతే దేవుని యొక్క దావీదుకి ఆ అహంకారం, ఆ గర్వం అనేది దావీదు యొక్క హృదయంలోనికి వచ్చిందో, దావీదు ఏం చేశాడు తెలుసా? పాపంలో పడిపోయాడు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థనకు దూరం అవుతావో, ఎప్పుడైతే నువ్వు వాక్యానికి దూరం అవుతావో, ఎప్పుడైతే దేవుని మందిరానికి నువ్వు దూరం అవుతావో, ఎప్పుడైతే సంఘ సహవాసానికి నువ్వు దూరం అవుతావో, నీలో ఏమొస్తుందో తెలుసా? దురాత్మ వచ్చి నీలో వేసుకుంటుంది. దురాత్మ సాతాను ఎవరి హృదయంలోకి అయితే వస్తాడో వాడి జీవితము సర్వనాశనము అయిపోతుంది. భక్తి అంతా పోతుంది, అంతవరకు ఆత్మీయమైన జీవితం పోతుంది, అంత ముందు ఉన్న ప్రార్థనా జీవితం పోతుంది, సంఘంతో సహవాసము పోతుంది.